నమస్కారం. కాలం ఇది కంటికి కనిపించిన ఒక ప్రవాహం. మనం తరచుగా వింటూ ఉంటాం, టైమ్ ఈజ్ మనీ అని. కాని అది పచ్చి అబద్ధం. టైం అంటే మనీ కాదు, టైం అంటే లైఫ్. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కాని గడిచిపోయిన ఒక్క క్షణం మీరు కోట్లు కుమ్మరించినా వెనక్కి రాదు. మీ వయసు ఇప్పుడు 18 నుండి 25 మధ్యలో ఉందా? అయితే మీరొక అద్భుతమైన దశలో ఉన్నారు. దీన్నే యవ్వనమంటారు. కాని చేదు నిజం చెప్పమంటారా? చాలామందికి ఈ వయసు యొక్క విలువ అది చేయి జారిపోయాకే తెలుస్తుంది. 30 లేదా 40 ఇయర్స్ వచ్చాక అద్దంలో చూసుకొని, ఛీ, నా లైఫ్ ఎందుకు ఇలా అయింది, నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడో సెటిలయ్యారు, నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాను అని బాధపడేవాళ్లు కోట్లలో ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్లు యవ్వనంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని తెలిసి తెలియని తప్పులు. ఈరోజు మనం కేవలం పైపై మాటలు మాట్లాడుకోవద్దు, జీవితంలోకి లోతుగా వెళ్దాం. ఒక అన్నయ్యగా, ఒక మిత్రుడిగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు మనం చర్చించబోయే ఈ 10 తప్పులు మీ జీవితాన్ని నాశనం చేయకముందే వాటిని సరిదిద్దుకోండి. రిలాక్స్గా కూర్చోండి. మిస్టేక్ నంబర్ 1, ద ట్రాప్ ఆఫ్ రాంగ్ కంపెనీ. తప్పుడు స్నేహం, విషపు వల. మొదటి మరియు అతి ముఖ్యమైన తప్పు సహవాసం. మహాభారతంలో కర్ణుడు ఎంత గొప్ప వీరుడో మనందరికీ తెలుసు. దానగుణంలో అతన్ని మించినవాడు లేడు. కాని అతను ఎంచుకున్న స్నేహం దుర్యోధనుడితో. ఫలితం కురుక్షేత్రంలో దారుణమైన మరణం. యవ్వనంలో మనం చేసే అతిపెద్ద బ్లండర్ ఇదే. మనం ఒంటరిగా ఉండటానికి భయపడతాం, అందుకే ఎవరో ఒకరు తోడు కావాలి అని మన స్థాయికి తగనివాళ్లతో, మన ఆలోచనలకు సరిపోనివాళ్లతో స్నేహం చేస్తాం. మీరొక విషయాన్ని బాగా గమనించండి. మీ చుట్టూ ఉన్న 5 ఫ్రెండ్స్ ఎప్పుడూ అమ్మాయిల గురించి, సినిమాల గురించి, మందు పార్టీల గురించి మాట్లాడుతుంటే మీరు 6వ వ్యక్తిగా బిజినెస్ గురించి మాట్లాడగలరా? మాట్లాడలేరు. మీకు తెలియకుండానే వారి అలవాట్లు, వారి ఆలోచనలు మీ రక్తంలోకి ఎక్కేస్తాయి. దీన్నే సైకాలజీలో మిర్రర్ న్యూరాన్స్ అంటారు. మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. మిమ్మల్ని తప్పుదారి పట్టించే స్నేహితులు ఎంత క్లోజ్ అయినా సరే వాళ్లని దూరం పెట్టండి. ఒంటరిగా ఉండటం కష్టమనిపించొచ్చు, కాని గుర్తుపెట్టుకోండి, గొర్రెలే మందగా వెళ్తాయి, సింహం ఎప్పుడూ ఒంటరిగానే వేటకు వెళ్తుంది. మీరు సింహంలా బతకాలి అనుకుంటున్నారా, లేక మందలో ఒకడిలా మిగిలిపోతారా? నిర్ణయం మీదే. మిస్టేక్ నంబర్ 2, చేజింగ్ చీప్ డోపమైన్. తాత్కాలిక ఆనందమనే మత్తు. రెండవ తప్పు చీప్ డోపమిన్. ఈ పదం మీకు కొత్తగా ఉండొచ్చు, కాని దీని ప్రభావం మీమీద ప్రతిరోజూ ఉంటుంది. పొద్దున్న లేవగానే చేతిలో ఫోన్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్ స్టేటస్లు. గంటలు గంటలు గడిచిపోతాయి. చూసినంతసేపు మెదడుకి హాయిగా ఉంటుంది, కాని ఫోన్ పక్కన పెట్టగానే ఏదో తెలియని వెలితి, చిరాకు, డిప్రెషన్. ఎందుకంటే మీరు మీ మెదడుని తక్కువ స్థాయి ఆనందానికి అలవాటు చేశారు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? కష్టపడి చదవాలన్నా, పని చెయ్యాలన్నా మీ మనస్సు ఒప్పుకోదు. ఎందుకంటే పనిలో బోరుంటుంది, రీల్స్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాని మిత్రమా, జీవితం రీల్స్ కాదు. మీరు ఈ స్క్రోల్ అడిక్షన్ నుండి బయటపడకపోతే మీ ఏకాగ్రత పూర్తిగా చనిపోతుంది. ఏకాగ్రత లేని మనిషి తూట్లు పడిన కుండలాంటివాడు. ఎంత జ్ఞానం పోసినా అది నిలబడదు. ఈరోజు నుండే డోపమీన్ డీటాక్స్ మొదలుపెట్టండి. బోరింగ్గా ఉండే పనులను ప్రేమించడం నేర్చుకోండి. అక్కడే మీ గెలుపు దాగుంది. మిస్టేక్ నంబర్ 3, లవ్ అండ్ లస్ట్ కన్ఫ్యూజన్. ప్రేమ పేరుతో సమయాన్ని వృధా చేయడం. ఇది చాలా సున్నితమైన విషయం. యవ్వనంలో ఆకర్షణ కలగడం సహజం, అది తప్పు కాదు. కాని మీ కెరియర్కి పునాది వేసుకోవాల్సిన టైంలో 24 గంటలు చాటింగ్లు, పార్కుల్లో తిరగడాలు, బ్రేకప్లు, ఏడవడాలు, ఇదవసరమా? ఒక చేదు నిజం చెప్తాను వినండి. జేబులో రూపాయి లేనప్పుడు వచ్చే ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు. సినిమాల్లో చూపించినట్టు ప్రేమతో కడుపు నిండదు మిత్రమా. రేపు పొద్దున్న పెళ్ళయ్యాక మీ కుటుంబానికి కనీస అవసరాలు తీర్చలేనప్పుడు అదే ప్రేమ అసహ్యంగా మారుతుంది. గొడవలు మొదలవుతాయి. ముందు మీరు మీ కాళ్లమీద నిలబడండి. మిమ్మల్ని మీరు ఒక ఎసెట్లా మార్చుకోండి. మీరు సక్సెస్ అయితే ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ 20 ఏళ్ల వయసుని
ఒక అమ్మాయి కోసమో అబ్బాయి కోసమో త్యాగం చెయ్యకండి. మీ అమ్మానాన్నల కళ్లలో ఆనందం కోసం త్యాగం చెయ్యండి. బిల్డ్ యోర్ ఎంపైర్ ఫస్ట్, దెన్ లుక్ ఫర్ ఎ క్వీన్ ఆర్ కింగ్. మిస్టేక్ నంబర్ 4, డిస్రెస్పెక్టింగ్ పేరెంట్స్, తల్లిదండ్రులను చులకన చెయ్యడం. మనం బయట స్నేహితుల కోసం ప్రాణమిస్తాం, లవర్ కోసం ఏడుస్తాం. కాని నిస్వార్థంగా మనల్ని ప్రేమించే అమ్మానాన్నల్ని మాత్రం విసుక్కుంటాం. మీకేం తెలియదు డాడీ, సైలెంట్గా ఉండండి అని అరుస్తాం. వాళ్లు మన చదువు కోసం, మన భవిష్యత్తు కోసం తమ కోరికల్ని చంపుకుని బ్రతుకుతుంటే మనం మాత్రం వాళ్ళని ఒక ఏటీఎం మిషన్లా వాడుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మీరు ఓడిపోతే నవ్వేవాళ్లు 100 మంది ఉంటారు. కాని మీరు ఓడిపోయినప్పుడు మీ తలనిమిరి నేనున్నానురా, భయపడకు అని చెప్పేది మీ నాన్న మాత్రమే. మీకు ఆకలి వేస్తే అన్నం కలిపి పెట్టేది అమ్మ మాత్రమే. వాళ్లు ఉన్నప్పుడే వాళ్ల విలువ తెలుసుకోండి. వాళ్లు కనుమరుగొయ్యాక వారి ఫోటోలకి దండలు వేసి ఏడిస్తే ప్రయోజనం లేదు. ఈరోజు ఈ వీడియో అయ్యాక వెళ్ళి మీ అమ్మతో లేదా నాన్నతో 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. అదే వారికి మీరిచ్చే అతి పెద్ద బహుమతి. మిస్టేక్ నంబర్ 5, ఫైనాన్షియల్ ఇల్లిటరసీ, డబ్బుని నిర్వహించలేకపోవడం. ఇక 5వ తప్పు, మనీ మేనేజ్మెంట్. మన స్కూల్స్లో హిస్టరీ నేర్పిస్తారు, సైన్స్ నేర్పిస్తారు, కానీ డబ్బుని ఎలా వాడాలో నేర్పించరు. అందుకే చాలామంది యువత జాబ్ రాగానే చేసే మొదటి పని ఈఎంఐలో ఖరీదైన బైక్ కొనడం లేదా ఐఫోన్ కొనడం. దీన్నే రిచ్ లుకింగ్ పూర్ అంటారు. అంటే చూడ్డానికి ధనవంతులుగా ఉంటారు, కాని అకౌంట్లో చిల్లి గవ్వ ఉండదు. వారెన్ బఫెట్ ఒక మాట అంటారు, మీకు అవసరం లేని వస్తువులని మీరు ఇప్పుడు కొంటే త్వరలో మీకు అవసరమైన వస్తువులని అమ్ముకోవాల్సి వస్తుంది. 20స్లో మీరు చెయ్యాల్సింది ఖర్చు కాదు, ఇన్వెస్ట్మెంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే మ్యాజిక్ని అర్థం చేసుకోండి. నెలకు 500 రూపాయలైనా సరే స్టాక్స్లోనూ, మ్యూచువల్ ఫండ్స్లోనూ లేదా స్కిల్స్ నేర్చుకోడానికో ఇన్వెస్ట్ చెయ్యండి. మీ 30s వచ్చేసరికి మీరు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉంటారు. షో ఆఫ్ కోసం బ్రతకకండి, ఫ్రీడమ్ కోసం బ్రతకండి. ఇప్పటివరకు మనం 5 తప్పులు చూశాం. ఫ్రెండ్స్, సోషల్ మీడియా, లవ్, పేరెంట్స్, మనీ. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. వీటిలో మీరు ఏ తప్పు చేస్తున్నారు? పర్వేదు, మనిషన్నాక తప్పులు చేయటం సహజం. కాని తెలుసుకున్నాక కూడా మార్చుకోకపోవటం మూర్ఖత్వం. ఇప్పుడు మనం చూడబోయే మిగతా 5 తప్పులు మీ కెరియర్ని, మీ ఆరోగ్యాన్ని నేరుగా దెబ్బతీస్తాయి. జాగ్రత్తగా వినండి. మిస్టేక్ నంబర్ 6, ఇగ్నోరింగ్ హెల్త్, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యడం. మీరు ఒక ₹1 కోటి కారు కొంటే అందులో కిరోసిన్ పోస్తారా? పొయ్యరు కదా. మరి అత్యంత విలువైన మీ శరీరంలోకి జంక్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్స్ ఎందుకు పోస్తున్నారు? ఇప్పుడేం కాదులే, నేను యంగ్గా ఉన్నాను అనే ధైర్యం. కాని గుర్తుంచుకోండి, ఆరోగ్యం అనేది ఒక అప్పులాంటిది. యవ్వనంలో మీరు చేసే ప్రతి చెడు అలవాటికి ముసలితనంలో వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది. రోజుకి 30 నిమిషాలు వ్యాయామం చెయ్యండి. మీ శరీరాన్ని ఒక దేవాలయంలా చూసుకోండి. మిస్టేక్ నంబర్ 7, స్టాప్డ్ లెర్నింగ్, నేర్చుకోవడం ఆపేయడం. డిగ్రీ పట్టా రాగానే పుస్తకాలను పక్కన పడేస్తున్నారా? అక్కడే మీరు ఓడిపోతున్నారు. నిజమైన చదువు కాలేజీ గేట్ బయట మొదలవుతుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ, ఏఐ ఎంత వేగంగా మారుతుందో చూస్తున్నారు కదా. మీరు అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతారు. ప్రతిరోజూ కొత్త విషయం నేర్చుకోండి. అది ఒక కొత్త భాష కావచ్చు, కోడింగ్ కావచ్చు, లేదా వంట కావచ్చు. లర్న్ కంటిన్యూయస్లీ టు ఎర్న్ కంటిన్యూయస్లీ. మిస్టేక్ నంబర్ 8, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, లోకులు కాకులు భయం. ఏమనుకుంటారో, ఈ ఒక్క రోగం మన దేశంలో చాలామంది కలలని చంపేసింది. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే భయం, బిజినెస్ చేయాలంటే భయం. ఎవరో నవ్వుతారని ఆగిపోకండి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని విమర్శించేవాళ్లు ఎవరూ మీ ఇంటి అద్దె కట్టరు. మీ కష్టాల్లో వాళ్లు రారు. వాళ్ల మాటల్ని చెత్తబుట్టలో పడేయండి. మీకు నచ్చింది చేయండి. మిస్టేక్ నంబర్ 9, లివింగ్ వితౌట్ అ గోల్, లక్ష్యం లేని నావా. గమ్యం తెలియని ప్రయాణం ఎక్కడికీ చేరదు. ఉదయం లేవగానే ఈ రోజు నేను ఏం సాధించాలి అనే క్లారిటీ మీకు లేకపోతే మీరు కేవలం ఊపిరి తీసుకుంటున్న శవం లెక్క.
మీకంటూ ఒక స్ట్రాంగ్ గోల్ ఉండాలి. అది చిన్నదైనా పర్లేదు. ఒక పేపర్ మీద రాయండి. వచ్చే 5 ఏళ్లల్లో నేను ఎక్కడ ఉండాలి? ఆ పేపర్ని రోజూ చూడండి. అది మిమ్మల్ని నిద్రపోనివ్వకూడదు. మిస్టేక్ నంబర్ 10 ప్రొక్రాస్టినేషన్, రేపు అనే మాయ. చివరిగా అన్నిటికంటే ప్రమాదకరమైన శత్రువు బద్ధకం, లేజినెస్ లేదా ప్రొక్రాస్టినేషన్. రేపు చేద్దాంలే, ఆ రేపు ఎప్పటికీ రాదు. మీ జీవితాన్ని మార్చుకోవడానికి మంచి ముహూర్తం అంటూ ఏది ఉండదు. ఈ క్షణమే మంచి ముహూర్తం. మిత్రమా, 10 నిమిషాల పాటు ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి. కానీ ఆచరిస్తేనే జీవితం మారుతుంది. ఈ వీడియో అయిపోగానే ఫోన్ పక్కన పెట్టి ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి. నేను ఎటు వెళ్తున్నాను? నా జీవితం నా చేతిలో ఉందా అని. మీలో మార్పు రావాలి. అది ఈ వీడియోతోనే మొదలవ్వాలి. లే, మేల్కో, గమ్యం చేరేదాకా విశ్రమించకు. ఆల్ ది బెస్ట్. జై హింద్.